శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 17, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం మాస శివరాత్రి. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. తిథి త్రయోదశి. ఉదయం 9:23 వరకు. ఉపరి చతుర్దశి. వారం మంగళవారం. నక్షత్రం ధనిష్ట. ఉదయం 6:22 వరకు. ఉపరి శతభిషం. యోగం సిద్ధ. ఉదయం 8:15 వరకు. ఉపరి సాధ్య. కరణం వనజి. ఉదయం 9:23 వరకు. భద్ర రాత్రి 8:59 వరకు. ఉపరి శకుని. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం రాత్రి 11:01 నుండి 12:36 వరకు. అభిజిత్ కాలం పగలు 11:52 నుండి 12:40 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:30 నుండి 3:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:27 వరకు మరియు రాత్రి 11:04 నుండి 11:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:47 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:46 వరకు. యమగండం ఉదయం 9:15 నుండి 10:45 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:14 నుండి 8:39 వరకు. సంగమకాలం 8:39 నుండి 11:03 వరకు. మధ్యాహ్న కాలం 11:03 నుండి 1:28 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:28 నుండి 3:53 వరకు. ఆబ్దికం తిథి ఫాల్గుణ బహుళ చతుర్దశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:18 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:18 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:52 వరకు. నిశీధి కాలం రాత్రి 11:52 నుండి 12:39 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుండి 5:26 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:14. అస్తమ సమయం సాయంత్రం 6:18. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:23. అస్తమ సమయం సాయంత్రం 6:26. సూర్యరాశి మీనం, చంద్రరాశి కుంభం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభ రాశి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. మిథున రాశి స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటక రాశి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశి దైవసేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఉద్యోగార్థులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది. కన్య రాశి దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలిస్తాయి. తులారాశి ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులుంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదర స్వల్ప వివాదాలుంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ధనస్సు రాశి నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. మకర రాశి ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. కుంభరాశి రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. మీనరాశి ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమతో పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగములో సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.